श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇతి స్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయంధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయథాయధందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని 2 శ్లోకాలతో పాటుగా మనం చెప్పుకున్న విశేషాంశాలని కూడా చక్కగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన యతిరాజవల్లిని మనసారా అభినందిస్తున్నాను. జస్ట్ అప్పుడే అనుకుంటున్నాను ఈమెకి టెన్షన్ తగ్గింది, ఎగ్జైట్మెంట్ తగ్గింది, చాలా ప్రశాంతంగా చెప్తున్నారు అని అనుకుంటున్నాను. వచ్చేసింది టెన్షన్. ఆ టెన్షన్ దేనికి అంటే అయ్యో శ్లోకం చదవలేదు అన్న దగ్గర మొదలైంది. దాంతో టైం అయిపోతుందేమో అనేటటువంటి బెంగతోటి చివరిలో ఆ ఆయాసం, ఆ ఎగ్జైట్మెంట్ వల్ల వచ్చేటటువంటి ఆ గొంతులో ఉండేటటువంటి ఆ తేడా చివరిలో తెలిసింది. కానీ చాలా వరకు ఇంచుమించు 5 నిమిషాలు 6 నిమిషాల వరకు కూడా చాలా ప్రశాంతంగా అనుసంధానం చేశారు. ఆ ప్రశాంతత ఎప్పుడూ నిలిచి ఉండుగాక అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. 2 శ్లోకాలు చెప్పినప్పుడు కంగారు పడకండి. 1-2 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు. ఒక శ్లోకానికి ఎక్కువ చేసుకుంటే ఆపుతాను. కానీ 2 శ్లోకాలలో విషయాలు వివరించాల్సి వచ్చినప్పుడు 2-3 నిమిషాలు, దీనికి 3 దానికి 3 నిమిషాలు అయినా కనీసం మనకి 5 నిమిషాల కంటే ఎక్కువే పడుతుంది. కాబట్టి అలా కంగారు పడకండి. ఎవరూ కూడా చక్కగా విషయాన్ని ప్రశాంతంగా చక్కటి రీతిలో చాలా శ్రావ్యంగా చాలా స్పష్టంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి యతిరాజవల్లికి హాయిగా ఇలాంటి ప్రశాంతత, ఇలాంటి పట్టు, ఇలాంటి అనుభవం, మాటలతో దాన్ని వ్యక్తం చేయగలిగేటటువంటి సామర్థ్యం ఇతోధికంగా కలగాలి. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని శ్రీరంగాంబోధి చంద్రోదయ అని ఒక సంబోధన మనం విన్నాం. చూసారా? ఈ యాంగ్జైటీ, ఇది ఎలాంటిది, టెన్షన్ ఎలాంటిది అంటే సముద్రంలో చంద్రుణ్ణి చూస్తే ఎలాగైతే అలలు ఉప్పొంగి అది ఉక్కిరి బిక్కిరి అవుతుందో, అలాగే విషయం ఎక్కువ ఉండి సమయం తక్కువ ఉంటే ఆ విషయం వైపు దృష్టి ఉండి దాన్ని చూస్తూ చెప్పాలనేటటువంటి ఆత్రుతతో మనలో కూడా అలాంటి ఒక ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి కల్లోలత ఏర్పడడం అనేది సహజమే. కానీ ఆ కల్లోలాన్ని జయించి ఆ సంపదని మనం సొంతం చేసుకునేటటువంటి శక్తి మనకి ఆ శ్రీరంగాంబోధి చంద్రుడే కలిగించాలి అని మనం స్వామిని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఇంత ఆనందంగా ఈ గ్రంథాలను మనం అనుసంధానం చేసుకున్నామంటే, విశేషించి శ్రీరంగరాజస్తవాన్ని అనుసంధానం చేసుకున్నాము అంటే ఆమెకి అందినటువంటి ఒక కైంకర్య లాభం
తద్వారా మనందరం పొందుతున్నటువంటి ఒక అదృష్టం, సుకృత విశేషం. చక్కటి వ్యాఖ్యానాన్ని మనం చేతులతో పట్టుకుని ఆ గ్రంథాన్ని హాయిగా ప్రశాంతంగా అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ వ్యాఖ్యానాలు లేవనుకోండి, అంటే ఉన్నాయి, సంస్కృతంలో ఉంది, తమిళంలో ఉన్నాయి, అటు స్క్రిప్ట్లో ఉన్నాయి, అవన్నీ చూసుకోక్కర్లేకుండా ఏదో ప్రతిపదార్థ తాత్పర్యంతో అయిపోయింది అని అనిపించుకునే వాళ్ళం. కానీ అలా అక్కర్లేకుండా నిన్న పాదుకా సహస్రంలో ఉండేటటువంటి శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకున్నాము అంటే అదే ఈ గ్రంథాలకు ఉండేటటువంటి ప్రయోజనం. ఇప్పుడు మనం ఇతర దర్శనాలను గురించి చెప్పుకున్నది మనం మర్చిపోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ మళ్ళీ ఎప్పుడు కావాలన్నా మన దగ్గర అది నిధిలాగా నిక్షిప్తంగా ఉంది. దాన్ని చూసి మనం మళ్ళీ దాన్ని ఉపయోగించుకోగలుగుతాము అనేటటువంటి ఒక అదృష్టం సద్గ్రంథ అధ్యయనానికి, దానితో పాటుగా తాము పొందినటువంటి యతిరాజవల్లికి ఇలాంటి కైంకర్య లాభం ఇతోధికంగా కలగాలి. మంచి మంచి గ్రంథాలని సంప్రదాయ లోకానికి అందించి పెద్దల యొక్క మంగళాశాసనాలకి పాత్రురాలు కావాలి అని ప్రత్యేకించి ఆమెని అభినందిస్తూ మంగళాశాసనం చేస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శ్లోకానుసంధానం తగ్గించేసుకుందాం. 3 శ్లోకాలే, అంటే 31 నుంచి 4 శ్లోకాలు అనుసంధానం చేసుకుంటూ ఇవాళ విశేషాంశాన్ని అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి కార్యేనంతే స్వతనుముఖతః త్వాముపాదానమాహుః సా తే శక్తిః సుకరమితరచ్చేతి వేలాం విలంఘ్య ఇచ్ఛాయావద్విహరతి సదా రంగరాజానపేక్షా సైవైశానాదతిశయకరీ సోర్ణనాభౌ విభావ్య స్వమహిమస్థితిరీ సభృశక్రియోప్యకలితశ్రమయేవ బిభర్ష్యత్ వపురివ స్వమశేషమిదం బలం తవ పరాశ్రితకారణవారణం నూతనాభిగంధైవ యత్సకలార్థాన్ నిజ సన్నిధేరవికృతో వికృణోషి ప్రియరంగవీర్యమితి తత్తు వదంతే సవికారకారణమితో వినివార్యం సహకార్యపేక్షమపి హాతుమిహ తదనపేక్షకర్తృత రంగధన జయతి తే జయతి ప్రణతార్తిజిత్ ప్రతిభటాభిభావుకం. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆయన నియామ్యుడు అన్నారు. బహుశా నేను కూడా నిన్న అలాగే పొరపాటు పడి మళ్ళీ సరిదిద్దుకున్నాను. ఆయన నియామ్యుడు కాదు. నియామ్యుడు అంటే నియమింపబడేవాడు అని అర్థం. భగవంతుడు నియామకుడు. అది మళ్ళీ మనం సరిచేసుకున్నాను. నిన్న నేను కూడా పొరపాటునలా అని మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నాను. ఆయన నియామకుడు. ఈ జగత్తంతా కూడా నియామ్యము, నియమింపబడేది. అది కరెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రతిష్ఠితుడు అనేది కరెక్ట్ అయిన వాడు. ప్రతిష్ఠుడు అని కాకుండా స్వమహిమ్ని ప్రతిష్ఠితుడు అయి ఉన్నాడు అనేది అక్కడ అనుసంధానం చేయాలి. తర్వాత వాదాలని ఖండించేటప్పుడు ఉపాదాన కారణం కాదు అనేది ఖండింపబడింది అని మనం చెప్పుకున్నాం. మీరు కూడా అలాగే చెప్పారు. కానీ అనుసంధానంలో ఎలా అనిపిస్తోందంటే ఆయన ఉపాదాన కారణం కాదు, ఖండింపబడింది అన్నట్లుగా వస్తే ఉపాదాన కారణం కాదు అనే విషయమే కరెక్ట్ అనేది వస్తుంది. కానీ మళ్ళీ దాని తర్వాత వివరణలో అది క్లారిటీ ఉంది. ఆయనే జగత్తుకి ఉపాదాన కారణం, నిమిత్త కారణం మాత్రమే కాదు అనేది. కాకపోతే ఉపాదాన కారణం కాదు అనే వాదం ఖండింపబడింది అనేదాన్ని అక్కడ చేర్చుకుంటే ఇంకా క్లారిటీ. ఉపాదాన కారణం కాదనేది ఖండింపబడింది అంటే ఉపాదాన కారణమే ఆయన అవుతున్నాడు అనేది అక్కడ నిర్ధారింపబడింది అనేది చిన్న కరెక్షన్ ఉంటే వాక్యాన్ని వింటున్నప్పుడు క్లారిటీ వస్తుంది అని సూచన చేస్తున్నాను. ఇక మనం జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు అనేటటువంటి షడ్గుణాల వైభవాన్ని భట్టరు వారు అనుసంధానం చేసినటువంటి రీతిలో మనం వివరంగా తెలుసుకున్నాం. నిన్నటి శ్లోకాలలో మనం వీర్యము, తేజస్సు అనేటటువంటి 2 గుణాల యొక్క స్వరూపము, ఫలితము రెండింటిని తెలుసుకున్నాం. తేజస్సు అనంటే పరాభిభవన సామర్థ్యం అని ఒక నిర్వచనం ఉంది. అలాగే సహకారి అనపేక్ష కర్తృత్వం అని విశేషమైనటువంటి ఈ నిర్వచనాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ప్రధానంగా ఏ పని చేయాలన్నా అంటే తాను కారణం అయ్యేటప్పుడు
తనకి ఏదీ సహకారంగా అపేక్షించకుండా సకల క్రియలని చెయ్యగలిగేటటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని తేజస్సు అంటారు అని మనం చెప్పుకున్నాం. అలా చేసేవాడు ఆయన అనడానికి నిన్న రామాయణంలో రామ బాణమే అసహకారం అక్కర్లేకుండా అన్నీ తాను చేయగలిగినప్పుడు ఇక ఆయనకి సహాయం ఏమిటి అనే విషయాన్ని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. సూర్యుడు చీకటిని పోగొట్టడానికి మరొకరి సహాయాన్ని అపేక్షిస్తాడా? తాను ఉదయిస్తే చాలు చీకటి పోతుందా? నేను చీకటిని పోగొట్టాలి, మీరు కూడా నాతో వస్తారా అని అగ్నినో మణినో అలాంటి కాంతివంతములైనటువంటి వస్తువులని ఆయన అపేక్షించడు కదా. ఆ మాత్రం సూర్యుడికి ఉండపాటి శక్తి భగవంతుడికి ఉండకుండా ఉంటుందా? అంచేత తప్పకుండా ఉంటుంది. దీనికి సహకారి అనిపేక్షంగా ఆయన సమర్థతని చాటుకుని కార్యాన్ని చెయ్యడం అనే దానికి రామాయణంలోనే మనకు ఒక మంచి ఉదాహరణ ఖరదూషణాదుల వధ. అక్కడ ఇంకా రావణాసురుణ్ణి వధించినప్పుడు మిగిలిన వారందరూ తనకి సహకరించారేమో కానీ ఆయన ఖరదూషణాథులను వధించినప్పుడు లక్ష్మణస్వామిని కూడా లోపలికే వెళ్ళిపోమని ఒక్కడు 14,000 మంది రాక్షసులని సంహరించటం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశమే సహకారి నిరపేక్షంగా కార్యాలని చెయ్యగలగడం అనేదాన్ని మనకి తెలియచేస్తుంది. ఇక మరొక అంశం ప్రతిభటాభిభావుకం ప్రణతార్తిజిత్ అని దానికి ఉండేటటువంటి ఫలితాన్ని చెప్పారు మనకి. అంటే అనుకూలులకి ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రతికూలులని అభిభవిస్తుంది అని మనం చెప్పుకున్నాం. దానికి మనకి నిన్న భారతంలో ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని మనం చక్కగా వివరణ చేసుకున్నాం. రాముడు ఉటజంలో ఎలా ఉన్నాడు, కృష్ణుడు కౌరవ సభలో ఎలా ఉన్నాడు అనేదాన్ని మనం నిన్న వివరణ చేసుకున్నాం. శ్యామలమ్మ గారు అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పండి అన్నారు. అంటే ఈ వేదాంతం ఈ దర్శనాలు వినలేక విసుగొస్తోంది, వాళ్ళ ప్రాణం లేచొచ్చినట్టయింది అని అన్నారేమో అనిపించింది నాకు. అలా అనరు, ఆవిడ ఏదైనా ఆనందంగానే వింటారు. కాకపోతే నిన్న అలా మనకి విషయం అందులో కుదిరిందనమాట. అందుకే ఇవాళ శ్యామలమ్మ గారు అడిగారు కాబట్టి ముందు ఒక గిఫ్ట్ ఇచ్చి తర్వాతే మనం పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం. అయితే అనవసరమైన విషయం కాదు, దీనికి సంబంధించిన విషయమే. అలా అని అందరూ అడుగుతుంటే అందరికి ఇలా చెప్తూ ఉంటే పాఠ్యాంశం ఏమవుతుంది అని అనుకోకండి. మనకి తేజస్సు అంటే పరాభిభవన సామర్థ్యం అని కదా మనకి చెప్తున్నారు. ఆ లక్షణాన్ని గురించి చెప్పేది. నిన్న కౌరవ సభ అని చెప్పాను చూసారా, అక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. రాయబారానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడు రాజుగా ఉండి పెద్దలందరూ వేంచేసి ఉన్నటువంటి సభ ఒక సన్నివేశం. దానికంటే ముందు రోజు కృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ కలుస్తూ దుర్యోధనుడి ఇంటికి కూడా వెళతాడు. ఈ ప్రసన్నాదిత్య వర్చసం అనేటటువంటి సన్నివేశం దుర్యోధనుడి ఇంటికి వెళ్ళినప్పుడు, అది కౌరవ సభే, ఇది ఆ కౌరవులతో కూడి ఉన్నటువంటి సభాభవనమే. ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత అందరూ స్వాగతం పలికారు. పలికిన తర్వాత ఎవరింటికి వస్తారా అని చూస్తున్నాడు. విదురుడి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. విదురుడింటి నుంచి మేనత్తని కలవడానికి వెళ్ళాడు, కుంతి దగ్గరికి వెళ్ళాడు. కుంతి దగ్గర నుంచి దుర్యోధనుడి ఇంటికి వెళతాడు ఆయన. ఇదంతా ముందు రోజు చక్కబెట్టుకున్నాడు అనమాట. అంటే విదురుడి ఇంటికే వెళ్ళి ఇంకా ఆతిథ్యం స్వీకరించలేదు, మేనత్తని కలిశాడు. మేనత్తని కలిసి వస్తూ దుర్యోధనుడి దగ్గరికి వెళతాడు, దుర్యోధనుడి ఇంటికి వెళతాడు. గుర్తుపెట్టుకోండి, అంటే దుర్యోధనుని భవనానికి వెళతాడు. దుర్యోధనుడు కూడా చాలా ఆదరిస్తాడు. మంచిగా ఆయనకి ఒక బంగారు ఆసనాన్ని వేసి ఉంచుతాడు. భారతంలో ఆ సన్నివేశం చాలా అందంగా ఉంటుంది. బంగారుమయమైనటువంటి ఆసనం మీద వేంచేసి ఉన్నాడు ఆయన. అలా వేంచేసి ఉన్నటువంటి ఆయన ప్రసన్నాదిత్య వర్చస్కుడై ఉన్నాడు. ఆయనని మొత్తం అందరూ కూడా ఉపాసిరే అంటారు. ఉపాసన చేసే ఆయన అందరూ కూడా ఆదరించారు. ఉపాసాం చక్రిరే సర్వే కురవో రాజభిస్ సహా అంటారు. అక్కడ మనకి ప్రసన్నాదిత్య వర్చసం అనే మాట ఉంది. అప్పుడు ఆయన కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఆ స్థితిలో ఆయన వ్యతిరేక భావన ఉంటే నా దగ్గర చెల్లదు, అనుకూల భావన ఉంటే ఆనందంగా సేవించండి అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడే అడుగుతాడు దుర్యోధనుడు, ఇవాళ సమయమైనా ఈ విషయాలే చెప్పుకుందాం, శ్లోకం తర్వాతైనా వివరించుకోవచ్చు. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు కృష్ణ అంటాడు దుర్యోధనుడు. ఏమి అంటే,
ఇంతమంది ఉండగా వీరుడింటికి వెళ్తావేమిటి? మేము ఇచ్చినవి ఏవి తీసుకోవేమిటి? నీకోసం నీ మీద ఆదరంతో మేము ఎన్ని సిద్ధం చేశామో, ఎన్ని కానుకలు ఇస్తున్నామో, ఆఖరికి రాజ్యాన్ని కూడా ఇచ్చాడట. చాలా కానుకలు ఇచ్చాడు. ఏది తీసుకోవటం లేదే, ఏంటయ్యా ఇది అన్నాడు. అంటే కృష్ణుడు చమత్కారంగా అన్నాడు, నేను వచ్చిన పని వేరు, నా మాట విని నా పని చేసి పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఇచ్చినవన్నీ నేను తీసుకుంటాను. నేను దూతగా వచ్చాను కదా, నా దౌత్యం కనుక ఫలించి నా మాట మీరు మన్నించారనుకోండి, అప్పుడు తీసుకుంటాను అన్నాడు ఆయన. ఈ కబుర్లు చెప్పకయ్యా, నీ లౌక్యం మాకు బాగా తెలుసు. నువ్వు అసలు మా విషయంలో ఇంత వ్యతిరేకతని చూపించాల్సిన అవసరం ఏముంది? నీతో మాకేమైనా శత్రుత్వం ఉందా? నీకు మాకు మధ్య ఏదైనా యుద్ధం ఉందా? ఏం లేదే, వాళ్ళలాగే మేం కూడా నీతో మంచిగానే ఉన్నాం కదా అని మళ్ళీ నిలదీస్తాడు దుర్యోధనుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, మీ ఇంట్లో నేను ఆతిథ్యం స్వీకరించలేదని కదా నీకు బాధగా ఉంది. ఎవరింటికైనా వెళ్ళి మనం భోజనం చేస్తామనుకో, ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఎవరింటికైనా వెళ్ళి మనం భోజనం చేయడానికి సన్నివేశాలు రెండుట చాలా బాగా చెప్తారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ప్రీతి ఉంటే, ప్రీతి ఉంటే, పెళ్లి ఉంటే, కార్యం ఉంటే అది పెట్టుకో. ఇవాళ ఎందుకు ఎవరింటికి ఎవరు వెళ్ళి తింటున్నారనేది ఇవాళ పద్ధతి కాదు. నిజానికి ఒకరింట్లో మనం ఆ భోజనం చెయ్యాలి అంటే, విందు స్వీకరించాలి అంటే, ఒకటి ప్రీతి ఉంటే, అంటే వాళ్ళకి మన మీద ప్రీతి ఉంటే తప్పకుండా వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం వారిచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. మరొక సన్నివేశం ఏది అంటే, గతి లేకపోతే, అంటే ఆపద వస్తే, ఇబ్బంది కలిగితే, ఇప్పుడు సునామీలు అంటూ వచ్చాయి, ఏదైనా పెద్ద ఉపద్రవాలు వచ్చాయి, ఎక్కడో ఒక చోట కాస్త తిని ప్రాణాన్ని నిలుపుకోవాలి, అలాంటప్పుడు మనం ఎవరింటిలోనైనా భోజనం చేస్తాం కదా. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీతో మాకు శత్రుత్వం లేదు, మన మధ్య యుద్ధం లేదు అని ఆయన అన్నాడు. అంటే ఈయన అన్నాడు, రెండు సందర్భాలలో వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఒకటి, నీకు నా మీద ప్రీతి లేదు, అందుకే నీ దగ్గర నేను తినను. రెండు, నేనేం దీనావస్థలో లేను, నాకేమీ ఆపద లేదు ఇప్పుడు నీ ఇంట్లో నేను తీసుకుని విందు స్వీకరించడానికి, అంచేత నీ దగ్గర నేను తీసుకోలేదు. ఇక అంతకంటే ముఖ్యమైన కారణం ఒకటి ఉంది, అదే చెప్తారు, మమ ప్రాణాహి పాండవాహ పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి అకారణంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని ఉన్నావే, ఏం చేశారు వాళ్ళు నీకు? అంచేత వాళ్ళు నా ప్రాణాలయ్యా, వాళ్ళని నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు అనుకూలుడివి కాదు అని అక్కడ ఆయన సమాధానాన్ని చెప్తాడు. అంచేత ఆ ప్రసన్నాదిత్య వర్చసం అనే సన్నివేశంలో అద్భుతమైనటువంటి మాటలు, సన్నివేశం చక్కగా అక్కడ ఉంటుందన్నమాట. ఇక ఈ ప్రస్తావన దేనికి అనంటే, ఇప్పుడు ప్రతిభటాభిభావుకం అన్నప్పుడు తేజస్సు అంటే ఎదుటి వాళ్ళ విషయంలో మనం కనుక తప్పు చేసి ఉంటే, మనం చేసిన తప్పుకి బెంగపడుతూ ఉంటాం చూసారా, అప్పుడు వాళ్ళ తేజస్సు మనకి గుండెల్లో కలిచేసినట్టు అయిపోతూ ఉంటుంది, భయం కలిగించేదిగా అవుతుంది. మనకి 6 గుణాలని చెప్పినటువంటి శ్లోకం, మొదటి శ్లోకం 27వ శ్లోకం ఉంది కదా, ఆ 27వ శ్లోకం దగ్గర 6 గుణాలకి డెఫినిషన్స్ ఇచ్చారు. అవి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు అని అనుకున్నాం. 308వ పేజీ చూడండి, అందులో తేజో గుణానికి ఏమిటి డెఫినేషన్ ఇచ్చారు అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పేజీ 308. అక్కడ తేజస్సు అంటే అని రామాయణంలో ఒక శ్లోకాన్ని ఇచ్చారు చూడండి. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. కడుపుని కలియబెట్టగలిగేటటువంటి భయాన్ని కలిగించటం అని శత్రువులకి, అది కూడా అనుకూలులకైతే ఎప్పుడైనా ఆనందంగానే ఉంటుంది. ఇలా నాకు ఆనాడు రాముడి తాలూకు దెబ్బకి నేను దెబ్బతిన్న తర్వాత నాకు అంటేనే భయంగా ఉంది అన్నమాట. ఎవరన్నారు ఈ మాట? తేజస్సు కాబట్టి. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ అన్నవాడెవడు అంటే మారీచుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నవాడెవరు? మారీచుడు. అంటే ఎన్నో విషయాలు మారీచుని ద్వారా లోకానికి తెలిసేయి. రాముడు రూపుదాల్చిన ధర్మము అని చెప్పినవాడు ఆయనే. ఆయన తేజస్సు అప్రమేయమైనది అని చెప్పినవాడు
ఆయనే. ఆయన చెప్పిన మాటే రకారాదేని నామాని. నాకు రామ అన్నదాకా మా అక్కర్లేదు, ర అని వినిపిస్తే చాలు. రాతో మొదలయ్యే ఏ పదాన్ని విన్నా నాకు చాలా భయంగా ఉంది అన్నాడు ఆయన. అది పరా ప్రతిభటాభిభావుకత అనేటటువంటి లక్షణం. అంటే అది రామచంద్రుడిలో. మనం సహకార నిరపేక్షంగా కార్యం చెయ్యడం అంటే ఖరదూషణాదుల వదని తీసుకుంటే భయం కలిగించడం, ప్రతిభటాభిభావుకంగా ఉండడం అంటే ఇదిగో మారీచుడిలో ఉండేటటువంటి ఆ భయం ఎలా ఉంది అనే దాన్ని మనం తెలుసుకుంటే, ఇప్పుడు మీ గిఫ్ట్ ఇదన్నమాట, గుర్తుపెట్టుకోండి. రాతో మొదలయ్యేటటువంటి పదాలన్నీ భయం కలిగిస్తున్నాయి. రత్నం అంటే భయం, రథాహ అంటే భయం కలుగుతోంది అన్నాడు. చూసారా? ఇలాగే భారతంలో కూడా ఒక శ్లోకం ఉంది. దుర్యోధనుడు చెప్తూ ఉండేటటువంటి మాట ఇది. ఎవరిని తలుచుకుంటే భయంగా ఉంది నాకు అంటాడంటే, అర్జునుణ్ణి తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది అని పాపం వాళ్ళ నాన్న దగ్గర చెప్పుకొని ఏడ్చుకుంటాడు ఆయన. మళ్ళీ యూధం అయిపోయిన తర్వాత అనుద్యూతానికి మళ్ళీ వాళ్ళని ధృతరాష్ట్రుడు పిలిస్తేనే వస్తారు. ధృతరాష్ట్రుడి చేత పిలిపించటం కోసం చేసినటువంటి ప్రయత్నం అంతా ఇదనమాట. మనం కపట జూదంతో వాళ్ళని మోసం చేశాం, వాళ్ళని మనం దరిద్రులుగా తయారు చేస్తాం. ఆ తప్పుతోటి ఆ కోపంతో వాళ్ళు నా ప్రాణాలని తీస్తారు నాకు తెలుసు. అందుకే కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన నాకు అర్జునుడే గుర్తొస్తున్నాడు. ఎలాగైనా అర్జునుడిని అంతం చేసేయాలి, కాదు అవకాశం కావాలి అంటూ నేను అసలు సుఖంగా నిద్రపోలేకపోతున్నాను, అర్జునుడిని మరిచిపోలేకపోతున్నాను, చాలా భయంగా ఉంది అని దుర్యోధనుడితో చెప్తూ ఉండేటటువంటి ధృతరాష్ట్రుడితో చెప్తూ దుర్యోధనుడు చెప్తున్నటువంటి మాట భారతంలో ఉద్యోగ పర్వంలో 74వ సర్గలో ఉంటుంది, అధ్యాయంలో. అకారాదీని నామాని అర్జున త్రస్త చేతసః అశ్వాశ్చ అర్థాః అజాశ్చైవ త్రాసం సంజనయంతి మే. చూసారా? రకారాదీని నామాని అనేటటువంటి శ్లోకం లాంటి శ్లోకమే, రామాయణంలో ఉన్న శ్లోకమే. అక్కడ అకారాదీని నామాని, ఆయన నారాయణుడు, ఈయన నరుడు. నారాయణ్ణి చూసి మారీచుడికి అలా బెంగ కలిగింది, నరుణ్ణి చూసి దుర్యోధనుడికి అలా బెంగ కలుగుతోంది. అకారాదీని నామాని ఎందుకు? రామత్రస్తస్య అన్నాడు అక్కడ మారీచుడు. అర్జునత్రస్తస్య, అర్జున త్రస్త చేతసః, అర్జునుడి వల్ల భయపడుతూ ఉండేటటువంటి మనస్సు కలిగిన నాకు ఆ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లన్నీ కూడా భయాన్ని కలిగిస్తున్నాయి. అశ్వాహ అర్థాహ అజాశ్చైవ త్రాసం సంజనయంతి మే అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ శ్లోకం ఆ శ్లోకం రామాయణంలో ఆ శ్లోకం అనుసంధానం చేసినప్పుడు సేమ్ ఇలాంటి శ్లోకమే ఉందని మీరు ఒకసారి ఎవరి దగ్గరైనా చెప్పారనుకోండి, ఆనంద పడిపోతారు. అబ్బా ఎంత డీప్ గా మీరు రామాయణం భారతం అంతా అవపోసన పట్టారండి అంటే, అవునని చెప్పండి, ఏం పర్వాలేదు, దానికి కిటుకులు వేరే ఉన్నాయి, మాకు ఏ సర్గలో ఉంది అని అడగండి, శ్లోకం మాత్రం ఉంది అని తెలుసు అని చెప్పినట్లుగా ఉంటుంది. చూడగలిగే ఓపిక ఉంటే అన్నమాట. అంచేత తేజస్సు అంటే ఇక్కడ తేజస్సుకి సంబంధించిన అంశమే కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాం. అది పరాభిభవన సామర్థ్యం, అది తేజస్సు అని 6 గుణాలని మనకక్కడ వివరణ చేశారు. ఆ 6 గుణాల ద్వారా ఇతర దర్శనాలలో జగత్కారణ తత్వంగా చెప్తూ ఉండేటటువంటి వాటిని నిరసించారు. ఈ రకమైనటువంటి షడ్గుణ రాసే జగత్కారణ తత్వము అన్నారు. అంటే భగవంతుని పరత్వాన్ని తెలియచేయటానికి ప్రధానమైనది కళ్యాణ గుణ ప్రస్తావం. ఆ కళ్యాణ గుణాలలో అన్నింటికంటే ప్రధానమైనవి 6 గుణాలు. ఆ 6 గుణాలలో కూడా జ్ఞాన గుణం ప్రధానమైనది అని చెప్పాను మీకు. అనేక కళ్యాణ గుణాలు ఉన్నా షడైతే ప్రథమాః గుణాః అని చెప్పినట్లుగా ఆ 6ంటిని చెప్పి ఆయన ఈ 6 గుణాలు షాడ్గుణ్య పూర్ణుడు, హేయ గుణ రహితుడు, భగవత్ శబ్దవాచ్యుడు, జగత్తుకి కారణభూతుడు అయినటువంటి పరతత్వము శ్రీమన్నారాయణుడు, ఆయనే శ్రీరంగనాథుడు అని మనకి వెనుకటి వరకు ప్రతిపాదన చేశారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క గుణాన్ని విస్తరించి చెప్పినట్లుగా ఆయన మిగిలిన గుణాలను కూడా విస్తరించి చెప్తున్నారా భట్టర్ వారు?
లేదా అంటే అన్నింటినీ విస్తరించి చెప్పటం లేదు, కానీ ఆనంద గుణాన్ని మాత్రము తర్వాతి శ్లోకంలో మనకి వివరణ చేస్తున్నారు. ఎందుకు ఆనంద గుణాన్ని మాత్రమే వివరణ చేస్తున్నారు అనంటే, ఆనంద గుణం అనేది జ్ఞాన గుణములో అవాంతరమైనటువంటి ఒక భేదం కనుక మనం ప్రధాన క్రియ అవాంతర క్రియ అని చెప్పుకుంటున్నాం చూసారా. అలాగే ఇక్కడ జ్ఞాన గుణ శాఖ ఆనంద గుణము అని, ఆనంద గుణం అంటే అనుకూలమైనటువంటి జ్ఞానము అని మనం ముందరే చెప్పుకున్నాం కాబట్టి, ఆ అనుకూల జ్ఞాన రూపమైనటువంటి ఆనంద గుణ వైభవాన్ని గురించి చెప్తూ, ఆనంద గుణం మాత్రమే కాదయ్యా, ఏ గుణమైనా అంతే అంటూ తర్వాతి శ్లోకంలో ప్రారంభం చేస్తున్నారు. ఇంకా జ్ఞానం అంటే ఇది, వీర్యం అంటే ఇది, తేజస్సు అంటే ఇది అని ఒక్కొక్క శ్లోకంలో వివరించడం అంటే మొత్తం అన్ని గుణాలని చెప్పేసినట్టే అయిపోయింది అనమాట. ఎందుకంటే అవే ప్రధానమైనటువంటి గుణాలు కానీ ఇక దీన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, మిగిలిన గుణాలు మాటలకి అందవు. అంటే ఏ గుణమైనా సరే మాటలకి అందదు, అలాగే మనకి మనస్సుకి అందేది కాదు. ఆ మాటే వేదం చెప్పింది. ఆ శృతి ప్రక్రియలోనే దీన్ని వీరు కూడా చెప్తున్నారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. 35వ శ్లోకం. మర్చ్యోత్థాయం విరించావధికముపరిచోత్ప్రేక్ష్య మీమాంసమానా రంగేంద్రానందవల్లీ తవ గుణ నివహం యౌవనానందపూర్వం న స్వార్థం స్ప్రష్టుమీష్ఠే స్ఖలతి పథి పరం మూకలాయన్నిలిల్యే హంతైవం త్వద్గుణానాం అవధిగణనయోః కా కథా చిత్తవాచోః. పెద్ద శ్లోకం మరొకసారి అనుసంధానం చేసుకుందాం. మర్చ్యోత్థాయం విరించావధికం ఉపరిచోత్ప్రేక్ష్య మీమాంసమానా రంగేంద్రానందవల్లీ తవ గుణ నివహం యౌవనానందపూర్వం న స్వార్థం స్ప్రష్టుమీష్టే స్ఖలతి పథి పరం మూకలాయం నిలిల్యే హంతైవం త్వద్గుణానాం అవధిగణనయోః కా కథా చిత్తవాచోః. ఇందులో నిలిల్యే అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా తీసుకుందాం. అలాగే మరొకటి కూడా ఉంది, స్ఖలతి అనేటటువంటి క్రియాపదం. రెండు 3వ పాదంలోనే ఉన్నాయి, గమనించండి. స్ఖలతి అంటే జారిపోతోంది అని అర్థం అన్నమాట. అంటే స్థిరంగా ఉండటం లేదు అని. నిలిలియే అంటే అలా అందులో లీనమైపోయింది, అంటే కలిసిపోయింది, ఇంకా ఏమి కనపడకుండా అయిపోయింది, మాట్లాడకుండా ఉండిపోయింది అని అర్థం అన్నమాట. మూగవాణిలాగా అయిపోయింది అని మూకలాయన్ నిలిలియే అని అంటారు. ఇవి రెండు ప్రధానమైనటువంటి క్రియలు. ఇది కాకుండా స్ప్రష్టం ఈష్టే అని ఉన్నాయి రెండు. స్పష్టం అనేది అవాంతర క్రియగా మనం తీసుకుందాం, పూర్తి క్రియ కాదు. ఈష్టే అనేది కూడా మనకి క్రియాపదంగానే ఉంది. అన్ని పదాలు కూడా క్రియాపదాలన్నీ మనకి 3వ పాదంలోనే కనిపిస్తున్నాయి, అది గమనించండి. స్పష్టం అవాంతర క్రియ, ఈష్టే, స్ఖలతి, నిలిల్యే అనేటటువంటి ప్రధానమైనటువంటి క్రియలు ఇందులో కనిపిస్తున్నాయి. సంబోధనార్థకమైనటువంటి పదం ఇందులో రంగేంద్ర అనేది సంబోధనార్థక పదం. అక్కడ రంగేంద్రానందవల్లి అని కలిపి ఉంది, అది రంగేంద్ర అని ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టుకోవాలి. అక్కడ మనం అది సంబోధన కింద తీసుకోవాలి. రంగ ఇంద్రుడు అని అర్థం. అంటే శ్రీరంగంలో ఉన్న ఇంద్రుని వంటి వాడు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం అన్నమాట.
శ్రీరంగమే ఐశ్వర్యంగా కలిగిన వాడు, శ్రీరంగానికి ఐశ్వర్యమైనటువంటి వాడు, శ్రీరంగానికి ఇంద్రుడు అంటే పరిపాలకుడు అయినటువంటి వాడు, శ్రీరంగం యొక్క ఐశ్వర్యాన్ని తాను కలిగి ఉన్నవాడు. ఎన్ని రకాలైన చెప్పుకో. ఇంద్రపదం నిజానికి శ్రేష్ఠతా వాచకం. రాజేంద్రుడు అన్నారంటే శ్రేష్ఠుడైనటువంటి రాజు. రంగేంద్రుడు రంగమునకు ఇంద్రుని వంటి వాడు అంటే ఇక్కడ ఐశ్వర్యవంతుడు అని అర్థం చెప్పుకోవచ్చు. ఐశ్వర్యం అంటే మళ్ళీ రెండర్థాలు వస్తాయి. ఐశ్వరి అని మనం చెప్పుకున్నామే, ఐశ్వర్యం అంటే సంపద అని ఒక అర్థం వస్తుంది. ఐశ్వర్యము అంటే నియమన సామర్థ్యము అని ఒక అర్థం వస్తుంది. ఇక్కడ రంగేంద్రుడు అంటే అలాంటి సంపద కలిగిన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు, లేదా నియామకుడైనటువంటి వాడు అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఉభయ విభూతులు ఆయనవే కాబట్టి అలాంటి సంపద కలిగిన వాడు ఆయన. ఉభయ విభూతులని నియమనం చేస్తున్నాడు కాబట్టి ఐశ్వర్యవంతుడు అంటే ఉభయ విభూతి నియామకుడు ఆయన అవుతున్నాడు. అంత అక్కర్లేదండి. అసలు ఇంద్రుడు అంటేనే స్వామి అని అర్థం. ఇంద్రపదం ఎక్కడి వరకు వెళుతుంది అంటే మనం చెప్పుకున్నామా, జాతి గుణ ద్రవ్యవాచకాలైనవన్నీ దానికి లోపల వరకు వెళతాయి, అంతరంగా ఉన్నంత వరకు వెళతాయి అనేటటువంటి ఒక శ్లోకం మనం చెప్పుకున్నామా. అందుకే ఐతదాత్మ్యం తత్వమసి ఇవన్నీ కూడా నిన్నే చెప్తున్నాయి అని ఆ శ్లోకం దగ్గర మనం చెప్పుకున్నాం. ఇంద్రపదం కూడా ఇంద్రుణ్ణి చెప్పి ఊరుకోదు, ఇంద్రునికి అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ దాకా వెళుతుంది. అంచేత ఇంద్రుడు అంటే మనకి దేవతా ప్రభు అయినటువంటి ఇంద్రుడు అని అనుకోక్కర్లేదు. ఇంద్రుడు అంటే కూడా స్వామి శ్రీమన్నారాయణుడు పరతత్వము అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. రంగేంద్ర అని పిలుస్తున్నారనమాట. సంబోధనార్థకమైనటువంటి పదం ఇది. ఏం చెప్తున్నారు అంటే, స్వామి నీ ఆనంద గుణాన్ని లెక్కించాలని, దాని యొక్క అవధిని తెలుసుకోవాలని శృతి ప్రయత్నం చేసిందయ్యా. ఆ శృతి చేసినటువంటి ప్రయత్నము ఎక్కడ మనకి కనిపిస్తోంది అంటే తైత్తరీయోపనిషత్తులో ఆనందవల్లి అనేటటువంటి ఒక శాఖ ఉంది. అనంతావై వేదాహ అని చెప్పినట్లుగా అనంత వేద శాఖలలో ఆనందవల్లి ఒకటి. ఏమి అంటే ఏమిటి దానికి సరదా కలిగింది అంటే భగవంతుని యొక్క గుణాల యొక్క పరిచ్ఛేదం, అంటే ఆ గుణ తాలూకు స్వరూపాన్ని వైభవాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసింది. చేసుకుందా అంటే ఇంతవరకు అది సాధ్యం కాలేదు. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ విషయం మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాము. దీనికి శ్లోకాలు మనకి పంచస్తవంలోనూ వచ్చాయి, స్తోత్రరత్నంలో స్పష్టంగానే ఉంది. ఉపరి అబ్జభువోపి పూరుషాన్ ప్రకల్ప్య అంటూ మనకి అక్కడ వివరణ చేస్తారు. ఎందుకు ఈ ఆనంద గుణాన్ని గురించి ప్రస్తావన అనేది కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ భట్టరు వారు షడ్గుణాలని చెప్పేశారు. షడ్గుణాలని చెప్పిన తర్వాత మిగిలిన ఏ గుణాలని గురించి కూడా తర్వాత చెప్పడం లేదు. చెప్పనప్పుడు ఈ ఆనంద గుణాన్ని గురించి మాత్రమే ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు అంటే ఉభయ వేదాంత ప్రక్రియలో అని మనం చెప్పుకోవచ్చు. ఉభయ వేదాంత ప్రక్రియ అంటే అక్కడ సంస్కృత వేదంలోనూ ఆనందవల్లిలో ఆనంద గుణం గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ద్రావిడ వేదంలో కూడా ఉయర్నల ముడయవన్ యవనవన్ అంటూ మనకి ఆళ్వార్లో ప్రారంభం చేస్తారు. నిజానికి భగవంతుని యొక్క కారణత్వాన్ని చెప్పాలి అంటే ముందు కార్యాన్ని చెప్పి కారణత్వాన్ని చెప్పాలి. అలా చెప్పింది శృతి. యతోవా ఇమాని భూతాని జాయంతే అంటూ, తర్వాత ఆ కారణంతో ధ్యేయ అని మనకి బుద్ధికి అందాలి అంటే కనిపిస్తున్న దాన్ని బట్టి కనపడని దాని గురించినటువంటి ప్రస్తావన చెయ్యాలి. అదొక ప్రక్రియ. అలా కాకపోతే శరణాగతి గద్యంలో భగవద్ రామానుజులు చెప్పినట్లుగా భగవత్ స్వరూపాన్ని గురించి ముందు చెప్పి తర్వాత భగవంతుని యొక్క గుణాలని గురించి చెప్పాలి. ఆ రెండు ప్రక్రియలు కాకుండా ఇక్కడ షడ్గుణాలని చెప్పి ఆనంద గుణాన్ని గురించి చెప్తున్నారు. అలా ఆళ్వార్లు కూడా అలాగే ఆనంద గుణాన్ని గురించినటువంటి ప్రస్తావన చేశారు. స్వరూపం చెప్పి గుణాలు చెప్పడం కాదు, కార్యాన్ని చెప్పి కారణ వైభవాన్ని చెప్పడం కాదు, గుణ ప్రస్తావంతో ప్రారంభం చేశారు. అది కూడా ఆనంద గుణ ప్రస్తావంతో ప్రారంభం చేశారు.
మరి ఈ ఆనంద గుణానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఏం లేదు, అది వేరే గుణమే కాదు, అది జ్ఞానంలో ఉండేటటువంటి జ్ఞాన గుణంలో ఉండేటటువంటి ఒక భేదము, ఒక శాఖ. అన్ని గుణాలు జ్ఞాన గుణంలోంచే ఉన్నాయి. ఈ షడ్గుణాలలోనే మిగిలిన గుణాలన్నీ కూడా ఉన్నాయి అని చెప్తారు. అయితే భగవంతుని యొక్క స్వరూప నిరూపకమైనటువంటి గుణం జ్ఞానం అంటారు కదా, ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తున్నారు. అలాగే ఆనందో బ్రహ్మ, వెరీ గుడ్. ఆనందో బ్రహ్మ, ఆనందమయ, ఆనందము, ఆనందము అనే చెప్తున్నారు ఆయన గురించి. అంటే ఆనంద స్వరూపుడు ఆయన అని మనకి చెప్పబడుతుంది. అంటే భగవంతుని యొక్క స్వరూప నిరూపకమైనటువంటి ధర్మము ఆనందం కాబట్టి ఆనంద గుణానికి ఉండేటటువంటి ప్రస్తావనతో మనకి నమ్మాళ్వార్లు ప్రారంభం చేశారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని అంటారు. అసలు ఎవరు బ్రహ్మ, పరబ్రహ్మ ఎవరు అని చెప్పాలి అని అనుకుంటే సందేహం కలిగింది కొడుక్కి. తండ్రిని అడిగాడు, జగత్కారణ తత్వమైనటువంటి తత్వం ఏది అని అడిగాడు తండ్రిని. భృగువు వరుణు, భృగురు వై వారుణి వరుణం పితరముపససాద అంటూ ఉపనిషత్తు మొదలవుతుంది. అంటే అప్పుడు అన్ని నేను చెప్పేయడం ఏంటి, నువ్వు తెలుసుకో, నువ్వు ప్రయత్నం చేయి అన్నాడు తండ్రి కొడుకుతోటి. నేను చెప్పేస్తే నీకు ఇది సులభం అయిపోతుంది, అలా కాకుండా నీ తపస్సుతో, నీ ధ్యానంతో, నీ ఏకాగ్రతతో నువ్వు తెలుసుకో పరతత్వాన్ని అన్నాడు. అంటే అలాగేనండి, కానీ ఏదో ఒక చిన్న క్లూ అయినా ఇవ్వాలి కదా మీరు, ఏదో ఒక క్లూ ఇవ్వండి, దాన్ని బట్టి నేను ప్రయత్నం చేసి తెలుసుకుంటాను అన్నాడు కొడుకు. అంటే అప్పుడు చెప్పాడు, ఎతో వా ఇమాని భూతాని జాయంతి ఏన దాతాని జీవంతి ఎం ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ అని చెప్పాడు. దేంట్లోంచైతే ఈ భూతరాశి అంతా పుడుతోందో, దేనివల్ల అయితే ఉంటుందో, మళ్ళీ దేంట్లో అయితే చేరుతోందో అది బ్రహ్మ అన్నాడు. ఓకే అన్నాడు. తపస్సు చేశాడు ఆయన. చేసిన తర్వాత ఆ కొడుక్కి అప్పుడు తెలిసిపోయింది. తెలిసిందన్నాడు తండ్రి దగ్గర. ఏమిటది అంటే, పుల్లయ్య వేంవరం అని ఒక కథ చెప్తూ ఉంటారు చూసారా, నాకు తెలుసు అని వెళుతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్తూ ఉంటాడు అన్నట్టుగా ఈ కొడుకు అలాగే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు బ్రహ్మ ఎవరో తెలిసిపోయింది అన్నాడు. ఎవరు అన్నాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు ఆయన. కాదయ్యా, అది చేతనం కాదు, ఆలోచించి అన్నాడు. మళ్ళీ చేశాడు. అలాగా అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. కాదయ్యా, విజ్ఞానం స్వయం ప్రకాశకమే, కానీ స్వతంత్రం కాదు, ఆత్మ స్వతంత్రం కాదు, పరతంత్రం కదా. జగత్తుకి కారణభూతమైనటువంటి తత్వం స్వతంత్రమైన తత్వం కావాలి, ఆలోచించి అన్నాడు. అప్పుడు తపస్సు చేశాడు. అప్పుడు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని తెలుసుకున్నాడు. అంటే ఇప్పుడు కారణతత్వం ఎవరన్నమాట, ఆనందమయము, ఆనంద స్వరూపము, అది పరతత్వము, కారణతత్వము అని తెలుసుకున్నాడు కదా. అందుకని భగవంతుని యొక్క స్వరూప నిరూపకమైనటువంటి ఆనంద గుణం లాంటివే మిగిలిన గుణాలు కూడా, అసంఖ్యాకములైనటువంటి గుణములు. ఉయర్నలం అని ఆళ్వార్లు అన్నారు అంటే ఒక్క ఆనంద గుణాన్ని గురించి చెప్పారు అని అనుకోకండి. అక్కడ నలం అనేది ఆనంద గుణవాచకము అవుతుంది. ఆనంద గుణంతో లాంటి మిగిలిన గుణ సమూహాన్ని కూడా చెప్పేది అవుతుంది అని మనకి చెప్తున్నారు. అంచేత ఆనంద గుణం ఒక్కటే చెప్పబడలేదు, మిగిలిన అన్ని గుణాలు కూడా ఇలాంటివే అని చెప్తారు. ఇది ఆనంద గుణమున్నిలు మీరే అంటారు అక్కడ ఆళ్వార్లు, నంబిళ్ళయ్య వారి వ్యాఖ్యానంలో. అన్ని గుణాలు కూడా ఇలాగే ఉంటాయి, దాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు అని అక్కడ ఆయన చెప్పారు. అక్కడ తమాషా, శృతికి సాధ్యం కాలేదు, నాకు తెలియదు అని వచ్చేసింది. ఇప్పుడు అదే మన శ్లోకంలో చెప్పుకుంటాం అన్నమాట. అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, ఇతర సిద్ధాంతాల గురించినటువంటి వివరణ చేస్తున్నాను. బౌద్ధ సిద్ధాంతమో, చార్వాక సిద్ధాంతమో, భాట్ట మతమో, ప్రభాకర మతమో, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, శూన్యము ఇవన్నీ చెప్తుంటే అసలు ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, నాకే అర్థం కావటం లేదు, మీకు ఎలా చెప్పగలుగుతాను అని అన్నాను నేను.
ఇప్పుడు తర్వాత యతిరాజవల్లి గారు రేపు మననం చేస్తూ, ఇవాళ చేస్తారనుకోండి, మీలో ఎవరో ఒకరు రేపు మననం చేస్తూ, జానకమ్మ గారికి తెలియదన్నారు కానీ నాకు తెలుసు, నేను చెప్తాను అన్నారనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు జానకమ్మ గారికి తెలియనిది ఈవిడికి తెలుసా, ఈవిడ చెప్తుందా, ఏమిటా సాహసం అని అనిపిస్తుంది కదా. అక్కడ తమాషా ఏమిటి అంటే, శృతి యథోవాచో నివర్తంతే అని వెనక్కి తిరిగిపోయింది, ఇప్పటికీ ప్రయత్నం చేస్తోంది కానీ మాటలకి అందటం లేదు అని అక్కడ చెప్తే, ఇప్పుడు ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ అంటూ ప్రారంభించారు ఆనంద గుణాన్ని గురించి ఆళ్వార్లు. ఆ శృతికి సాధ్యం కానిది ఆళ్వార్లు ఎలా చెప్తున్నారండి అనంటే, ఏం పర్వాలేదు, అది చాలా గొప్పది, మనం చెప్పలేము అని తెలుసుకోవడం అన్నమాట. అదే ఒక రీతి. అది ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అనంటే చెప్పలేము అనేటటువంటి విషయం తెలియడం. ఇంకా అది చెప్పలేనిది అని తెలుసుకోవడం. జానకమ్మ గారికి తెలియదు కానీ నేను చెప్తాను అని అన్నావిడ ఏం చెప్తోంది, దాని గురించి మనం చెప్పలేము అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఆవిడకి ఆ గుణం గురించి తెలిసినట్ట అంటే తెలిసినట్టే. ఆళ్వార్లు చేసిన ప్రయత్నం కూడా అలాంటిదే అనమాట. దీనికి ఒక వైతసి వృత్తి అని ఒక వృత్తి ఉంటుంది. పెద్ద ప్రవాహం వస్తుంది. ఆ పెద్ద ప్రవాహం వస్తున్నప్పుడు ఆ ప్రవాహానికి ఎదురు నిలిచేమనుకోండి, ఆ ఎంత పెద్ద బలమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలైనా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవలసినదే. అలా కాకుండా ఎంత పెద్ద ప్రవాహం, ఎంత నదీ ప్రవాహం ఎంత మించినది అయినా ఆ నదీ తీరంలో ఉండేటటువంటి నీటి ప్రబ్బలి చెట్లు అంటారు వాటిని, ఆ వైతసి వృత్తి అంటారు. అంత ప్రవాహం వచ్చినప్పుడు అలా తల వంచి ఉంటే చాలట, ప్రవాహం పైనుంచి వెళ్ళిపోతుంది, ఈ చెట్టు మాత్రము తన ప్రాణాన్ని కాపాడు. ఎదిరించి నిలిచిందా వేళ్లతో సహా పెకిలించుకుని వెళ్ళిపోతుంది ఆ ప్రవాహం. అలా కాకుండా తల వంచే ఉందా, అప్పుడు ఆ ప్రవాహం అలా పారిన తర్వాత దీని ఉనికి మాత్రం స్థిరంగా ఉంటుంది అని అంటారు. అలాగే భగవద్గుణ వైభవాన్ని నేను చెప్పగలను అని ప్రయత్నం చేస్తే వేదంలా వెనక్కి తిరిగి రావలసినదే, లేదా ఇంకా ప్రయత్నం చేసుకుంటూ ఉండవలసినదే. మనకి మాటలకి అందనటువంటి వైభవం కలిగినది భగవంతుని యొక్క గుణ సముదాయము, ఆనంద గుణము అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు వంగి ఆ వైభవానికి మనం తలవంచి మనకి తెలియదు అని తెలుసుకోవడం అన్నమాట. అంతే తప్ప దేనికి కూడా ఇప్పటి వరకు ఇది తెలుసు ఇది తెలియదు అని చెప్పగలిగే, ఈ గుణం ఇంత అని చెప్పగలిగేటటువంటి అవకాశము ఉండదు. అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేసి నేను ఇంత తెలుసుకున్నాను ఇలా తెలుసుకున్నాను అని ఎవరైనా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఇప్పుడు ఎలాగైతే మానుషానందము, మానుష గంధర్వానందము, దేవగంధర్వానందము ఇలా కదా వెళుతుంది. అలాగే ఏవో లెక్కలు వేసి బ్రహ్మానందం ఎంతటిది అనంటే, అది ఇదిగో ఈ మానుషానందం కంటే ఇన్ని లక్షల ఇన్ని కోట్ల ఇన్ని రెట్లు పెద్దది అని అన్నారనుకోండి, అది శృతికి అనుగుణంగా ఉన్నది కాదు, అలా చెప్పగలిగేది కాదు. ఎలాగా అంటే, ఏదో మనం ఒక ఉపమానం చెప్తున్నాము అంటే దాంట్లో ఒక అంశాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. రామచంద్రాచార్య స్వామి వారు ఆనంద విద్య గురించి కూడా మంచిగా రాశారు. అందులో ఈ చివర్లో ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. మన సిద్ధాంత కుసుమ సౌరభాలు అని అందులో ఉందని చెప్పానే, ఆనంద విద్య గురించి కూడా అలాగే సింపుల్ గా రాశారనమాట. దీన్ని చెప్పలేం మనం, మాటలకు అందలేదు, చెప్తున్నాం, ఏదో ఒక రకంగా చెప్తున్నాం. చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి, అంతే తప్ప ఇది ఇంత ఉంది ఇంత ఆనందం అని మీరు కౌంట్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేయకండి. సూర్యుడు ఆకాశంలో దూసుకుపోతున్నాడండి బాణంలా అని అన్నారు. సూర్యుడు ఆకాశంలో బాణంలా దూసుకుపోతున్నాడు అని ఒక ఆయన అన్నాడే అనుకోండి. ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి అంటే, అడ్డు లేకుండా ఆకాశంలో సూర్యగమనం సాగుతోంది అనేది మనకు అర్థం కావాలి. కానీ బాణంలా దూసుకుపోతున్నాడు అని అన్నారు కాబట్టి బాణము సూర్యుడు
ఇదేమిటి, బాణం సన్నగా పొడవుగా ఉంటుంది, సూర్యుడు రౌండ్ గా ఉన్నాడు. ఇదేమిటిది, సూర్యుడు బాణంలా దూసుకుపోతున్నాడు అంటే సన్నగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, సమాంతరంగా ఇలాగా అనుకుంటున్నాం. సూర్యుడు బాణంలా దూసుకుపోతున్నాడు అన్న మాటకి బాణంలా ఉండడం అనేది సూర్యుడి రూపంలో మనం చూస్తామా, సన్నగా ఉన్నాడనా లేకపోతే కర్రలా ఉన్నాడు అని కాదు కదా అర్థం. అప్రతిహతంగా సాగిపోతున్నాడు, బాణం ఎలా అయితే అడ్డు లేకుండా వెళుతుందో అనేది మనకు అర్థమవుతుంది. అంతే తప్ప సూర్యుడు బాణంలా సాగిపోతున్నాడంటే సూర్యుడు బాణంలా ఉంటాడు అని చెప్పడం ఎలాంటిదో, ఈ ఆనంద గుణం బ్రహ్మానందాన్ని గురించి ఇన్ని రెట్లు ఉంటుంది, ఇంత ఉంటుంది అని చెప్పడం కూడా అలాంటిదే. అది శృతికి అందని ప్రక్రియ, మనస్సుకి మాటకి అందని ప్రక్రియ అంటూ చెప్తారు. దాన్నే ఇక్కడ మనకు చెప్తున్నారు. అక్కడ ఉయర్వర ఉయర్నలముడయవన్ అనేటటువంటి పాసురం దగ్గర వ్యాఖ్యానంలో అరుంబదంలో ఈ మర్త్యోత్థాయం అనేటటువంటి శ్లోకాన్ని కూడా అక్కడ ప్రమాణంగా చూపించి దాన్ని కూడా వివరణ చేస్తారు. అంటే ఈ శ్లోకానికి ఎంత ప్రామాణికత ఉంది. భట్టర్వారి శ్లోకాలు ఎన్నో చోట్ల భగవద్ విషయం అరుంబదాలలో మనకి ప్రమాణ శ్లోకాలుగా చెప్తూనే ఉంటారు. ఈ ఉయర్వర ఉయర్నలం అనేటటువంటి ప్రథమ పాసురంలోనే, మీ దగ్గర కనుక పుస్తకాలు ఉంటే భగవద్ విషయ కోశాలు నేను ఇచ్చాను 2-3కి, అనిత దగ్గర కూడా ఉండి ఉంటాయి. అందుకని ఆ కోశం, ఆ వ్యాఖ్యానం అరుంబదం కూడా ఉంటుంది. ఆ వ్యాఖ్యాన అరుంబదంలో మనకి ఈ ఆనందవల్లిలో ఉండేటటువంటి శృతి, అలాగే మర్త్యోత్థాయం అని ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి శ్లోకం, దాని వివరణ కూడా ఉంటుందన్నమాట. దాన్ని చెప్తున్నారు ఇప్పుడు. భగవంతుని యొక్క ఆనంద గుణాన్ని కొలవడం కోసం ప్రారంభం చేసింది, ప్రయత్నం ప్రారంభించింది ఏది అంటే రంగేంద్ర ఆనందవల్లి. ఆనందవల్లి తైత్తిరీయోపనిషత్తులో ఒక భాగం అన్నమాట ఆనందవల్లి. ఎలా ప్రారంభం చేసింది అంటే మర్త్యోత్థాయం. మర్త్యులు అంటే మానవులు అని అర్థం. ఒక మంచి యువకుడు, మంచి చదువుకున్నవాడు, చక్కగా రూపం ఉన్నవాడు, మంచి ఆరోగ్యం ఉన్నవాడు, మంచి దేహబలం ఉన్నవాడు, మంచి మనోబలం ఉన్నవాడు, గొప్ప సంపద ఉన్నవాడు, ఆ సంపదని చక్కగా నియమనం చేయగలిగినటువంటి సామర్థ్యం అన్నీ ఉన్నవాడు అన్నమాట. ఆయన పూర్ణాయుష్మంతుడైతే ఆయన యొక్క ఆనందం అంటూ మానుషానందంతో ప్రారంభం చేసింది. మర్త్యోత్థాయం అంటే మానవ ఆనందంతో మొదలుపెట్టి, మర్త్య ఉత్థాయం అంటే ప్రారంభించి అని అది మొదలుకొని ఎక్కడి వరకు, మధ్యలో చాలా 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 వచ్చే, మనకు అప్పుడే టైం అయిపోయింది కాబట్టి అవన్నీ ఇంకోసారి మనం రేపు చెప్పుకుందాం వివరణ. మానవ ఆనందంతో మొదలుపెట్టి ఎక్కడి వరకు విరించావధికము. విరించి అంటే బ్రహ్మ, విరించి విరించ ఏదైనా రెండో అవుతుంది. విరించ అవధి అంటే బ్రహ్మానందం వరకు వెళ్ళిందనమాట. దీనికి 100 రెట్లు, దీనికి 100 రెట్లు, దీనికి 100 రెట్లు అని బ్రహ్మానందం అని, ఇది బ్రహ్మానందం అనబోయింది. ఇంత తక్కువ కాదు కాదు, ఇంత తక్కువైతే ఉండదు అని మళ్ళీ వచ్చింది. ఎలాగా, ఇప్పుడు ఆ బ్రహ్మని మనుష్య స్థానంలో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఇంత తక్కువ కాదు అని అనుకుంది. మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం చేస్తూ ఇలాగా ఏం చేస్తోంది, విరించావధికం. అక్కడితో ఆగిందా, ఆ అవధితో కాకుండా ఉపరిచ మళ్ళీ దానిపైన, మళ్ళీ దానిపైన, ఉత్ప్రేక్ష్య ఊహతో అంటే యువాస్యాత్ అంటుంది. ఆనందవల్లి వాక్యాలు ఆ ఊహని తెలియచేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ శతం, దానికి 100 రెట్లు, దానికి 100 రెట్లు అని ఉత్ప్రేక్ష్య ఊహించి మీమాంసమానా అలా దాని గురించినటువంటి చర్చ చేస్తుంది. మీమాంస అంటే చర్చ అని అనుకున్నాం కదా. మీమాంసమానా మీమాంస చేస్తూ చర్చ చేస్తూ బ్రహ్మానంద ఎంత ఉంటుంది అని తవ గుణ నివహం, ఒక్క ఆనంద గుణం కాదు, నీ గుణ నివహాన్ని అంతటినీ చెప్పాలని ముందు ఆనంద గుణాన్ని ప్రారంభం చేసింది. యౌవనానంద
పూర్వం యవ్వనానందంతో ప్రారంభం. మానుష యువా స్యాత్ అంటూ మొదలు పెడుతుంది కాబట్టి మీమాంసకే అది ప్రారంభం. అక్కడి నుంచి ప్రారంభించి మీమాంసమానా అలా చర్చ చేస్తూ అయిందా? డిబేట్ కంప్లీట్ అయిందా? ఇంతకీ మీరేమిటి చెప్తారు? కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు డిబేట్లు మనం ఛానల్స్ లో చూస్తూ ఉంటాం కదా, ఇలా వేలు పెడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. పాపం ఆ యాంకర్, ఆ సమర్థ కన్వీనర్ మీరు ఉండండి తర్వాత వాళ్ళు మాట్లాడతారు, మీరు ఉండండి అంటే ఉండడు. పోనీ టైం అయిపోయింది, ఇంకా లాస్ట్ పాయింట్ చెప్పండి, కన్క్లూజన్స్ చెప్పండి అని అంటే ఆ కన్క్లూడింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ చర్చకంతటికి అది కదా మెయిన్, అదొకటి చెప్పాలి. అలాగే మీమాంస చేస్తోంది ఆనందవల్లి, కన్క్లూజన్ ఇచ్చిందా అంటే నా స్వార్థం. ఇక్కడ స్వార్థం అనే పదం గుర్తుపెట్టుకోండి. స్వార్థం అంటే మనం వ్యవహారంలో ఉండేటటువంటి స్వార్థం అదే అనుకోండి, కాకపోతే స్వ అర్థం అంటే తన ఉద్దేశ్యము అని అర్థం అన్నమాట, తన ప్రతిపాదన. ఈ మీమాంస చేసి తేల్చి చెప్పినటువంటి విషయం ఏదైనా ఉందా అంటే స్వార్థం నా ఈష్టే స్పృష్టం, తన ఉద్దేశ్యాన్ని స్పృశించడం కూడా స్పృశించలేదు. మన కాలక్షేపంలాగే టైం అయిపోతుంది కానీ శ్లోకం ఇంకా ప్రారంభం కాకుండా ఉన్న స్థితిలాగా ఈ ఆనందవల్లి ఆనంద గుణ మీమాంస కోసం ప్రారంభం చేసి స్వార్థం తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని స్పృశించటానికి కూడా నా ఈష్టే సమర్థము కాలేదు. ఇంకా అక్కడి దాకా రానే లేదండి, ఇంకా శ్లోకంలోకి రాలేదండి, ఇంకా ముందరే ఉన్నామండి అని అన్నట్లుగా నా ఈష్టే అని ఈష్టేకి ఈ నా చేర్చుకోవాలి. స్వార్థం స్పష్టం నా ఈష్టే, తన ఉద్దేశ్యాన్ని ఇంకా స్పృశించలేకపోయింది. పోనీ ఎప్పటికైనా స్పృశిస్తుందా, అక్కడి దాకా చేరుకుందా అంటే స్ఖలతి పధిపరం, పధిపరము స్ఖలతి. పదం అంటే మార్గము, పధిపరం అంటే అలా చేరుతూ ఉండేటటువంటి మార్గంలోనే దారిలోనే స్ఖలతి తొట్టుపడుతోంది. మన యతిరాజవల్లి గారి మనన ఇవాళ కరెక్ట్ గా అలాగే ఉంది. చెప్పాలని ప్రారంభించారు, 2 శ్లోకాలని వివరించాలని ప్రారంభించారు, చాలా బ్యాలెన్స్డ్ గా ప్రారంభం సాగింది. కానీ మధ్యలోకి వచ్చేసరికి నేను ఇది చెయ్యలేదు అనే కంగారు వచ్చేసరికల్లా ఏమైంది, తొట్టుపాటు వచ్చింది. ఆనందవల్లికి అలాగే వచ్చింది, యతిరాజవల్లికి వచ్చినట్టే ఆనందవల్లికి కూడా అలాగే వచ్చింది. ఏమిటి, తొట్టుపాటు వచ్చింది. పధిపరం స్ఖలతి మధ్యలోనే పరిభ్రమతి. కాదు శ్లోకం చదవలేదు కదా అమ్మా, 2 నిమిషాలమ్మా. ఇవన్నీ అక్కడ ఆనంద గుణాన్ని గురించి చెప్పేవి కాదు. మధ్యలోనే పధిపరం స్ఖలతి, చెప్పలేకపోవడం ఒకటి అయితే మధ్యలోనే తొట్టుపడడం అనేటటువంటి ఒక సన్నివేశం. ఎందుకంటే ఆ బ్రహ్మానందం దగ్గరికి కాదు అని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. కాబట్టి పధిపరం స్ఖలతి. ఇంకా కొంతసేపు అయ్యేసరికల్లా మూకలాయం నిలియే, నేను మరి చెప్పలేను అని హోప్స్ వదిలేసుకుంది అనమాట. మూకలాయం హోప్స్ వదులుకోలేదు. అందుకే అక్కడ యతోవాచో నివర్తంతే అని వర్తమాన కాల ప్రయోగం చేస్తున్నారు. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది, మనం మాత్రం మ్యూట్ లో పెట్టేశాం అంతే తప్ప మూకలాయం, అక్కడ మూకలాయం నిలియే అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. మూగవాని వలె నిలియే, లీనమైపోయింది అంటే ఆగిపోయింది, ఇంకా మాట చరాక అలాగా ఉండిపోయింది అని, దాన్నే నోరు మూసుకుంది అని మనకు స్పష్టంగా ప్రతిపదార్థంలో రాస్తున్నారు. ఎవరు, ఆనందవల్లి. ఏం చెయ్యలేక, భగవంతుని యొక్క ఆనంద గుణాన్ని గురించినటువంటి ప్రతిపాదన చెయ్యలేక. అంతో ఇంతో దగ్గరికి వచ్చిందా అంటే లేదు. పోనీ దగ్గరికి రాగలుగుతుందా అంటే లేదు. తొట్టుపడుతోంది మార్గంలోనే. మూకలాయన్ నిలియే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నట్లుగా అయిపోయింది. మరి శృతికే ఆ రకమైనటువంటి స్థితి ఏర్పడితే ఏవం
త్వద్గుణానాం ఏవం అంటే ఇలా ఉంటే అని అర్థం అన్నమాట. ఏవం సతి అని పెట్టుకోవాలి. ఇలా ఉంటే త్వద్గుణానాం నీ యొక్క గుణముల యొక్క అవధి గణన హద్దుని చెప్పడం అంటే ఈ గుణం ఇంత అని చెప్పడం, గణన ఇన్ని గుణాలు ఉన్నాయి అని చెప్పడం, అవధి గణనయోహో అవధిని చెప్పడానికి కానీ గణించి చెప్పడానికి కానీ కా కథ అప్రసక్తే లేదు అంటాను చూసారా. ఆ ప్రయోగం అన్నమాట. క్వశ్చన్ లేదు అంటాను చూసారా. నో అన్నట్లుగా ఆ నో అనడంలో కా కథ ఇంకెక్కడుందో అసలు ఆ ఆలోచనే లేదు అన్నట్లుగా కథ ఎక్కడుంది అంటున్నారు. అంటే ఆ ప్రస్తావమే లేదు. ఎవరికి? చిత్త వాచోహో అప్రాప్య మనసా సహా అని అక్కడ చిత్తము వెళ్ళలేదు, వాచో నివర్తంతే వాక్కులు వెనుదిరిగేయి. అంటే శృతికే వాక్కుకి మనస్సుకి అందనటువంటి ఈ అవధి గణనలు ఒక సామాన్యుడనైనటువంటి నాలాంటి వారికి అందేవి అవుతాయా అనంటూ హంత అంటున్నారు. హంత అనేది ఆశ్చర్యార్థకంలో వాడుతూ ఉండేటటువంటి అవ్యయం అన్నమాట. హంత అంటే ఆహా అని నీ కళ్యాణ గుణ వైభవం ఇంతటిది కదా అంటున్నారు ఇందులో. అలాంటి గొప్పదైనటువంటి కళ్యాణ గుణ రాశి పరమాత్మ. ఆ కళ్యాణ గుణాకరుడు అయినటువంటి వాడే పరతత్వము అని మనకి ప్రతిపాదన చెయ్యడం కోసమే నమ్మాళ్ళవార్లు కూడా ఉయర్వర ఉయర్నల ముడయవన్ అని ఆయనకు ఉండేటటువంటి కళ్యాణ గుణ యోగంతో ఆ ప్రతి భగవతత్వ నిరూపణాన్ని ప్రారంభం చేస్తారు అంటారు. అలాగే భట్టర్ వారు కూడా స్వామి నీ కళ్యాణ గుణముల యొక్క అవధి కానీ గణన కానీ చెయ్యగడగడం అనేది ఎవరికీ సాధ్యం కాదు, చిత్తానికి సాధ్యం కాదు, వాక్కుకి సాధ్యం కాదు అంటున్నారు ఇందులో. అంచేత తర్వాత ఇంకా గుణ ప్రస్తావన చేయరంటే గుణ స్వరూపాన్ని ఫలాన్ని చెప్పడం అనేటటువంటి ప్రక్రియ సాగదు. 6 గుణాలకే చెప్పారు. చెప్తూ ఆనంద గుణాన్ని గురించి ప్రస్తావన చేస్తూ జ్ఞాన గుణంలో అవాంతరమే కాబట్టి అది ఎవరూ చెప్పగలిగేది కాదు అనేటటువంటి ఒక ప్రతిపాదనతో దీన్ని పరిపూర్ణం చేస్తున్నారు. మరి 40 దాకా కూడా కళ్యాణ గుణ ప్రస్తావనే కదా అనంటే తర్వాత చెప్పబోయే అంశాలు ఇంకా బాగుంటాయి. ఎలాగా అంటే మనం ఒక మంచి మాల్కి తీసుకుని వెళ్ళి అది కూడా మంచి విలువైనటువంటి రత్న రాసుల లాంటి వజ్రాల లాంటి మనం అదే జ్యువెలరీ దీనికి అది కూడా మామూలుది కాదు, తనిష్క్ లాంటి వాటికి అంటే డైమండ్స్ కి పేరు పొందిన లేదా ఏవో సీపర్స్ ఏవో అవి నాకు పేర్లే నిజంగా తెలియదు, అలాంటి వాటికి పేరు పొందినటువంటి ఒక మంచి విపణి ఒక మంచి బజారుకి తీసుకుని వెళ్ళి చూపించారనుకోండి ఎలా ఉంటుందో అలాంటి ఒక మంచి విపణి ఆపణం అంటారు. కళ్యాణ గుణాపణం భగవంతుడు అని కళ్యాణ గుణాలకి ఒక మంచి ప్రదర్శనశాలలాగా మనం దాన్ని తీసుకోవచ్చు అంటూ వివరణ చేస్తున్నారు తప్ప ఈ గుణ స్వరూపం ఇది, ఈ గుణం తాలూకు గణన ఇది అని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు అంటారు. అలా మనకి ఉయర్వర ఉయర్నలం అనేటటువంటి పద్ధతిలో ఆనంద గుణాన్ని అటు సంస్కృత వేదము ఇటు ద్రావిడ వేదము కూడా అలాగే చేస్తుంది. అయితే సంస్కృత వేదం నేను చెప్పలేను అని వెనుదిరిగి ఇది ఉయర్వర ఉయర్నలం అని చెప్పారు. అంటే చెప్పడానికి వీలు కానంత గొప్పదైనటువంటి ఆనంద గుణం అని చెప్పారు అంటారు అందులో. అందుకే మనకి ఉయర్వర ఉయర్నలముడయవన్ మీరు భగవద్విషయం బాగా సేవిస్తున్నారు కానీ మొదటి పాసురంలోనే కొంచెం దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రస్తావం కళ్యాణ గుణ ప్రస్తావం వచ్చింది కాబట్టి ఆయన ఉయర్వర ఉయర్నల ముడయవన్ మొదటి విశేషణం అంటే కళ్యాణ గుణ యోగం అందులో చెప్పబడింది. మయర్వర మదినల మరుళినన్ రెండవ దాంట్లో అది ఆయన ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చాడు
అంటే కృప వల్ల, దయాకరుడు అంచేత ఎవరైతే మనకి కృపావంతుడు అవుతాడో ఆయనే మనకి ఉపాయభూతుడు అవుతాడు, నిర్హేతుకంగా మనకి ఉపకరించేవాడు అని రెండవ దాంట్లో చెప్పారు. నిత్య కళ్యాణ గుణ వైభవం కలిగిన వాడు అని అదొకటి చెప్పారు. నిర్హేతుకంగా అంత గొప్పవాడైనా మనకి ఉపకారం చేసేటటువంటి వాడు ఆయన. ఎవడండి ఆయన? పనిపాటు లేకుండా ఉన్నాడా? ఎవరు పట్టించుకోవడం లేదా? లోకంలో ఆయన వైరల్ అవ్వడం కోసం ఈ పని చేస్తున్నాడా అంటే కాదు. అయర్వరమరர்கள் అధిపతి, నిత్యసూరి నిర్వాహకుడండి. ఆయనకితో అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది సాధ్యం అనుకుంటున్నారా? అదేమీ సాధ్యం కాదు అన్నారు. ఏమండి ఆయనకేం రూపం లేదా? కనపడడా అంటే కాదండి, ఆయన తుయరరు సుడరజి, మంచి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మంగళ విగ్రహాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఆయన. కళ్యాణ గుణ యోగం చెప్పింది, దివ్యమంగళ విగ్రహ యోగం చెప్పింది, ఉపాయ తత్వం ఆయన నిర్వేదకంగా కృప చేస్తాడు అన్నాడు, నిత్య సూర్య నిర్వాహకుడు పరాత్పరుడు ఆయన అనేటటువంటి అంశాలని మనకు చెప్తారు. అంచేత భగవంతుని పరత్వ నిరూపణం చెయ్యటానికి కళ్యాణ గుణ యోగం అనేది ప్రధానం కనుక ఆ జ్ఞాన షట్కాన్ని మనకి చెప్పును ఆనందాన్ని ఉదహరిస్తూ అది ఇంకా ఎవరూ చెప్పలేనిది అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ తదుపరి అభ్యాసాలను చేసుకుందాం. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, యథావకాశం మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం.